వస్తావా రావా నువ్వు? ఏంది కదలేంది అసలు? నేను రాను సార్, రాను నేను. రా. నువ్వు కూడా అర్థం చేసుకో కదా, నీకు ఎంత ఒప్పు చేస్తున్నాను నేను. ఒకసారే కదా నేను అడిగింది, అది మా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. నువ్వు కూడా నన్ను అలా చేస్తావు, నేను నమ్మినందుకు కదా. నీకు ఏం కావాలి చెప్పు. నాకేమొద్దు సార్, నా మనీ నాకు ఇవ్వండి చాలు. నేను 20K చేసినా కానీ చెప్పిన 2 months నుంచి ఓన్లీ 5K ఇస్తున్నాడు, నా హాస్టల్ ఫీనే ఇస్తున్నాడు. ఇంకా 15K బ్యాలెన్సే పెట్టిండు. 2 months ఇంకా 2 months ఇంకా రాలేదు. ఇవ్వమంటేనేమో ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వు అయితేనే ఇస్తా, ఇంకా బాగా చూసుకుంటా నేను, అది ఇదని చెప్తున్నాడు అన్న. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిజినల్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి సిస్టర్ వచ్చింది. ఈ సిస్టర్ వచ్చేసి మన సబ్స్క్రైబరే. సో గైస్, నేను చెప్తున్నా కదా, ఇవాళ రేపు ఎట్లా తయారయ్యాడంటే ఈ కామంతో కళ్ళు మూసుకొని పోయి ఎవరు ఏంది అని అర్థమవుతలేదు ఆ కొడుకులకి. ఈ సిస్టర్ విషయంలో జరిగింది విన్నాక నాకు ఎంత కోపం వచ్చిందంటే, అరే అటు దొరకాలే కానీ వాడిని కింది నుంచి మీ దాకా చీరు పడదెంగాలన్నంత కోపం వచ్చింది నాకు. సో అసలు ఏమైంది, అసలు ఏంది, అసలు ఏం కథ అనేది ఒక్కసారి మనం మా సిస్టర్ మాటలో తెలుసుకుందాం. సో సిస్టర్, అసలు ఏమైంది, ఏం కథ, అసలు నీ ప్రాబ్లం ఏంది, అసలు ఎవరి వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది, ఎందువల్ల ప్రాబ్లం అవుతుంది అనేది ఉన్నట్టుగా చెప్పు. ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకు. నీకు న్యాయం జరగాలి అంటే నువ్వు ఏది దాచిపెట్టకుండా కుల్ల అన్నీ చెప్పేసి. నీ పేరు? నా పేరు వచ్చేసి గీత అన్న. గీత మరి ఇక్కడ కాదు, అసలుకి వనపర్తి డిస్ట్రిక్ట్ మాది. ఓకే. నేను ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. సో నేను అట్లా జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ టిఫిన్ సెంటర్లో వేకెన్సీ అని బోర్డు కనిపించింది అనమాట. అయితే వేకెన్సీ అని వస్తుందంటే నేను అడిగితే ఓకే అమ్మ చేయమని చెప్పారు. అట్లనే ఓనర్ గారు వాళ్ళ ఇంట్లో కూడా ఏమంటారు సర్వెంట్ లేరంట. సో నన్ను చేయమన్నారు. టైం కూడా నాకు బాగానే ఉంది. 9 to 12 టిఫిన్ షాప్లో చేసిన, మిగతా 5 to 8 వాళ్ళ ఇంట్లో చేయొచ్చు. అండ్ 15K శాలరీస్ అన్నారు. ఎంత ఎండ కూడా కాదని చెప్పేసి సో నేను ఓకే అని చెప్పేసిన. అయితే ఓకే అని చెప్పేసిన తర్వాత మంచిగా అనిపించింది. ఒక 3 months దాకా చేసిన అన్న. 15K శాలరీ కాబట్టి 5K నేను హాస్టల్ ఫీ కట్టుకున్నా, 10K నేను ఇంటికి పంపిస్తాను నేను. 1 month ఒక 3 months దాకా అయ్యింది. ఇంకా 2 months నుంచి ఇంకా 2 months నుంచి నాకు ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వట్లేరన్నా. అంటే కొంచెం ఎట్లా అంటే మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది. అంటే కొంచెం హెరాస్ చేస్తున్న టైప్. అంటే నేను ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ వేయడం కానీ, ఇట్లా రబ్ చేయడం కానీ, అట్లాంటి ఓనర్ గారు. టిఫిన్ సెంటర్ ఓనర్ అండ్ మా ఇంటి అంటే ఓకే, వాళ్ళ ఇంట్లో చేస్తున్నావు ప్లస్ టిఫిన్ సెంటర్ లో కూడా చేస్తున్నాను. ఓకే. వాళ్ళ వైఫ్ అడ్వకేట్ అన్న. అంత ఉండదు రూమ్ లో కూడా. కొంచెం అసలుకి వాళ్ళిద్దరూ ఉన్నట్టు కూడా అనిపించదు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ అనేది కూడా నాకు ఎప్పుడు కనిపించలేదు. అంటే చిరాకు పడుతున్నట్టే చేస్తుంది వాళ్ళ వైఫ్. అడ్వకేట్ కదా, కొంచెం స్టడీ పర్పస్ అనుకుని నేను కూడా లైట్ తీసుకున్నాను. అట్లా హ్యాండ్స్ చేయడం కానీ, ఇట్లా రబ్ చేయడం కానీ, కొంచెం ఫిజికల్ గా ఏమంటారు హెరాస్ చేయడం లాంటివి చేసాడు అనమాట. ఓనర్ చేసేది. నేను వాళ్ళ వైఫ్ కి కూడా చెప్పాను ఒక 2-3 times. అసలు ఆమె పట్టించుకోవడం అస్సలు పట్టించుకోకపోయేది. నేను చెప్పినా కానీ అసలు డేకపోయేది నా వర్డ్స్ ని. మళ్ళీ తర్వాతకి ఇట్లానే ఉన్నా. నేను తనతో చెప్పిన, నేను ఇంకోసారి నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇది అని చెప్పిన. ఇంకా తను వాళ్ళ వైఫ్ అడ్వకేట్ కదన్నా, తను నా పైన ఇంకా రిటర్న్ కేసు పెట్టాలని పెడతాడంట అని బెదిరిస్తున్నాడు. ఎలా అంటే, నువ్వు మా ఇంటి సర్వెంట్ కదా, బంగారం పోయిందని నీ పైన నేను కేసేస్తా, నువ్వేం చేయలేవు, పల్లెటూరు పిల్లవి, అంతా నేనే చేసుకుంటా అని నా పైన ఇంకా రూలింగ్ చేస్తున్నాడు. అసలుకి చాలా అంటే నా పైననే ఇంకా రివర్స్ కేసు పెడతా అనేసి బెదిరిస్తున్నాడు. ఎక్కడ వాళ్ళు ఉండేది? ఎక్కడ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు వాళ్ళు? అంటే వాళ్ళది ఆంధ్ర అంట అన్న. ఇక్కడ టిఫిన్ షాప్స్ పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినారు. కాలనీలో ఉంటారు. కొంచెం క్యాష్ పార్టీ అన్న. కొంచెం క్యాష్ పార్టీ వాళ్ళు.
అందుకనే వాడు అంతగానము విరవేగుతుండు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏం అసలు ఏం రెస్పాన్స్ కూడా ఇవ్వదా? పట్టించుకోవట్లేదు. నువ్వు చెప్పినాక ఆమె ఏం మాట కూడా చెప్పలేదా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏంది అని ఆయన అడగడం? అసలు మినిమం డే కదన్నా, అసలు పట్టించుకోదు అసలుకి. ఆమె స్టడీ ఏందో ఆమెది ఏందో అసలు ఆమె మైండ్ సెట్ ఏందో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళ ఇంట్లో సర్వెంట్నే కదా, అసలు నా వర్క్ ఏదో నేను చేసుకుని పోతే ఆమె కూడా వస్తుంది, ఏదో చేసుకుంటది, వెళ్ళిపోతుంది. ఆమె వాళ్ళ వైఫేనా అసలు? అట్లా అయితే నాకేమనిపించలేదన్నా. అసలు వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అసలు ఎలాంటిది కూడా ఉండదు. కాదమ్మా, నువ్వు మరి ఓకే, నువ్వు ఇంతగానం చదువుకున్నది ఆమె లెక్క కనిపిస్తున్నావు, నువ్వు ఆ టిఫిన్ సెంటర్ ఆ ఇంట్లోనే జాబ్ ఏం లేదన్నా, నేను టెన్త్ ఫెయిల్ అమ్మాయి. 10th ఫెయిల్. మరి బాగానే మాట్లాడుతున్నావు కొంచెం వర్డ్స్ ఇంగ్లీష్లో, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి కదా నీకు. మరి నువ్వు అంటే సర్టిఫికేట్స్కి ఏం లేవా నీకు? ఏం లేదన్నా, 10th ఫెయిల్, దాని తర్వాత ఏం చేయలేవు, వదిలేసినావు స్టడీ. మరి ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి నేను ఇటు వచ్చేసిన. ఏం జాబ్ చేద్దామని వచ్చినావు అసలు? ఏదో ఒకటి అంటే సంథింగ్ సిటీలో జాబ్స్ ఉంటాయి అనేసి అన్నారు కదా, ఇట్లానే టిఫిన్ షాప్లని, ఇట్లానే బట్టల షాప్ అని అట్లా చేద్దాం అనుకున్నా. వేకెన్సీ అని కనిపించగానే ఇటు వచ్చేసిన. ఇక నీకు కూడా శాలరీ 15,000 ఇస్తానగానే ఇంకా నువ్వు కూడా సరేలే అని చెప్పేసి 5K అటు పోయినా కానీ 10K ఇంటికి వెళ్తుందని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఆయన దగ్గర జాబ్ చేయబట్టి? 5 months అవుతుందన్న. 3 months నాకు కరెక్ట్ గానే ఇచ్చిండు 15K. 5K ఎటు పోయినా 10K ఇచ్చేదాన్ని. తర్వాతకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి 20K చేస్తా అని చెప్పినాడు. 20K చేసినా కానీ చెప్పినా 2 months నుంచి ఓన్లీ 5K ఇస్తున్నాడు, నా హాస్టల్ ఫీనే ఇస్తున్నాడు. ఇంకా 15K బ్యాలెన్సే పెట్టిండు. 2 months ఇంకా నీకు రావాలి. 2 months ఇంకా రాలేదు. ఇవ్వమంటేనేమో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వు అయితేనే ఇస్తా, ఇంకా బాగా చూసుకుంటా నేను, అది ఇదని చెప్తున్నాడు అన్న. ఏందమ్మా అంటే నీకు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అడుగుతున్నా అని చెప్పేసి ఏమనుకోకు. ఇప్పుడు నువ్వు ఇంట్లో వర్క్ చేయడానికి వెళ్తావు, అప్పుడు ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ వైఫ్ అండ్ తను, నేను. వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు చేస్తాడా లేనప్పుడు చేస్తాడా నీతో? లేనప్పుడే చేస్తాడన్న. అంటే ఏ విధంగా అంటే నేను అడుగుతున్నాను చెప్పుగా అనుకోకు, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థం కావాలి నువ్వేం ఫేస్ చేస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంది, నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావు అనేది అర్థం కావాలి. అంటే టచ్ చేయడం అంటే వద్దులే అవన్నీ, సరే నీకు కూడా అన్కంఫర్టబుల్ ఉంటుంది కానీ సరే. అంటే వాడు నీతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, అంటే నేను ఫిజికల్ అవ్వమంటున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి ప్రస్తుతం? నీకు ఇప్పుడు నాకు 2 months ఇంకా శాలరీ కావాలన్నా. 15K కావాలి నాకు. ఇంకా 2 months 15K రావాలి. 30K రావాలి నాకు. 30K రావాలి. అంటే నీకు 2 months ఎంత చేసి నీకు శాలరీ? 20K చేసిండా? 20K చేసినాడు. 20K చేసి అందులో నుంచి 5K ఇచ్చిండు. 5K ఇచ్చినాడు. అది కూడా హాస్టల్ ఫీజ్ అని ఇచ్చేసిండు. ఇంకా 15K రావాలి. ఇంట్లో సిచ్యువేషన్ కూడా బాగాలేదు, డాడీకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ఆయనకి మనీ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన, హెల్ప్ కావాలని వచ్చాను. వాడు చూడండి ఇక్కడ కేసు పెడతా అని అమ్మాయి అంటే మా ఇంట్లో బంగారం దొంగతనం చేసినావు అని చెప్పి రిటర్న్ నీ మీదనే కేసు పెడతా అని చెప్పేసి అంటున్నాడంట. ఇట్లాంటి లత్కోర్ ఏమనాలే, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి ఇట్లా ఆయన గురించి వింటే నాకు. సో సరే అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం వాడి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు వాడికి ఏం కావాలంట? ఇప్పుడు నా దగ్గర నుంచి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. ఫిజికల్ అయితే నీ పైసలు నీకు ఇచ్చేస్తాడు. చూడుకుని అన్ని. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఈ టైంలో ఫ్రీ ఉంటాడా? 1 అవుతుంది. లంచ్కి వస్తాడు. ఫ్రీగా ఉంటాడా? సరే, ఇప్పుడు నీకు ఆయన దగ్గర నుంచి పైసలు రావాలి అంతేనా? 2 months శాలరీ కావాలి, నా మనీనే నాకు కావాలన్నా. నేనేం చెప్తున్నా అంటే ఒకసారి నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు అడుగు, ఏమని పిలుస్తాయి? నేను సార్ అంటావా అంకుల్ అంటావా? సార్ అంట. సార్ ఇట్లా నాకు 2 months పైసలు రావాలి, మా డాడీకి ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఇస్తారు పైసలు, ఇస్తారా ఇవ్వరా అనేది ఒక మాట మాట్లాడు. ఇప్పుడు ఎందుకు నీకు కాల్ మాట్లాడమంటున్నా అంటే, ఇప్పుడు వాడేమన్నాడు, నీ మీద కంప్లైంట్ పెడతా, నువ్వే బంగారం దొంగతనం చేసినావు అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ పెడతా అంటుండు. ఇక్కడ నేను కాల్ కూడా నీకు ఎందుకు మాట్లాడమంటున్నా అంటే, ఒకటి వాడు మాట్లాడింది ఒక రికార్డింగ్ ఉంటుంది మన దగ్గర, ప్రూఫ్, ఒక ఎవిడెన్సు, వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది. అండ్ ఇంకొకటి, ఒకవేళ వాడు ఇక్కడ రాకపోయినా కానీ సరే, వాడిని ఇక్కడ మనం రప్పిద్దాం అనుకున్నా వాడు ఇక్కడ రాకపోయినా సరే, ఆ కాల్ రికార్డింగ్లో కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది, ఏమని నేను నీతో ఇట్లా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాను. సో దానికోసం నువ్వు ఇప్పుడు కాల్ చేసి మనం మనతో మాట్లాడదాం. వాడు ఏ విధంగా అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ ప్లేస్లో ఉన్నావు అని చెప్పి చెప్పకు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు మన దగ్గర పని మానేసి? 15 days అవుతుంది. 15 days అవుతుంది. 15 daysలో ఎప్పుడు నీకు ఫోన్ చేయలేదా? రమ్మని ఫోర్స్ చేసినారు కానీ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి నేను రాలేదన్నా. డాడీకి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి.
సరే నువ్వు ఇప్పుడు ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉన్నట్టు అనుమానం వచ్చేటట్టు అంత మాట్లాడకు, నువ్వు ఇంటికాడనే ఉన్నావు ఓకేనా, నువ్వు ఇంటికాడనే ఉన్నట్టు ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటికాడనే ఉన్నట్టు కాదు, లేకపోతే నువ్వు ఏం చేయాలంటే వాడు ఎక్కడ ఉన్నావు ఏంది ఏం కథ అని చెప్పేసి అడిగిండు అనుకో, హాస్టల్లో కాదు నేను బయటకు వచ్చి వేరే రూమ్ తీసుకున్నా, ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా, నువ్వు జీతం ఇవ్వకపోయేసరికి హాస్టల్లో నుంచి కూడా ఎలగొట్టేసారు నన్ను, ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా అన్నట్టు చెప్పు. సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఫోన్ చేసి నా పైసలు నాకు కావాలి ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అడుగు. హలో సార్. సార్ నా పైసలు నాకు ఇవ్వండి సార్. ఎన్ని రోజులు ఇంట్లో పెడతారు సార్? ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు సార్, అర్థం చేసుకోండి. సార్ ఇలా మాట్లాడకండి సార్, నా మనీ నాకు ఇవ్వండి సార్. ఇంకా 2 months ఇవ్వాలి కదా సార్. 20K ఇంక్రీజ్ చేసినారు, ఇంక ఓన్లీ 5K హాస్టల్కి ఇచ్చినారు, ఇంకా 15K రావాలి కదా సార్ 2 monthsవి. అలా మాట్లాడకండి సార్, నా మనీ నాకు ఇవ్వండి సార్. నా వల్ల కాదు సార్ అట్లా చేయడం. ఇప్పుడు నాకు మనీ నీడ్ ఉందని మీకు కాల్ చేసాను తప్ప ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని నా మనీ కోసం నేను కాల్ చేస్తే మీరు ఇట్లా మాట్లాడుతున్నారేం సార్? నేను అడిగింది ఇస్తేనే నీ పైసలు నీకు ఇస్తా, లేదంటే లేదు. సరే సార్, నేను ఇప్పుడు ఇక్కడనే ఉన్నాను సిటీలో. ఎక్కడ? మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ నుంచి కూడా వెళ్ళగొట్టేశారు మీరు మనీ ఇవ్వకపోయేసరికి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంటున్నాను. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతే మీరు మనీ ఇస్తారు కదా సార్? ఓకే ఇస్తాను. ఓకే సార్, నేను లొకేషన్ పెడుతున్నారు, మీరు రాగలుగుతారా? ఎక్కడ లొకేషన్ పెడతాను సార్, ఇస్తారు కదా మళ్ళీ? అదే ఓకే కదా. ఓకే. ట్రాకింగ్ ఏమన్నది కదా? ఏం లేదు సార్, ఇక్కడనే ఉంటున్నా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో. ఇంటికి రావడం అంటే ఇబ్బంది అవుతుంది కదా సార్. నిజమేనా సార్? నిజమేనా? ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు సార్, అందుకని. అదే నిజమేనా? ఇప్పుడు లొకేషన్ పెడుతుంది ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో, నిజమేనా? నిజమే సార్. పెట్టేదా లొకేషన్ వస్తాను. ఎక్కడైతే లొకేషన్? ఓకే సార్, పెడుతున్నా. వాడు చూడండి ఇక్కడ ఎంత ఎక్సైటింగ్ అడుగుతుండు, నిజమేనా 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 అని చెప్పేసి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమంటున్నాడు వాడు, నేను చెప్పింది చేస్తేనే ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాడికి నాకు ఈ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత అర్థమైన విషయం ఏంటంటే వాడు ఈ పిల్ల మీద ఈ అమ్మాయి మీద దారుణంగా పెంచుకున్నాడు వాడి కామం. ఇంకా వాడు ఏమైనా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు వాడికి లొకేషన్ అయితే పెట్టినాం. సో వాడు వస్తాడా రాడా ఏంది అనేది మనకు తెలియదు. సో నాకేమనిపిస్తుంది అంటే వస్తాడని అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? వస్తాడని అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన దాని తర్వాత వాడికి నువ్వేం భయపడవు సరేనా. నేను కెమెరా పెడతా ఓకేనా. కెమెరా పెట్టిన తర్వాత మనకి వీడియో రికార్డ్ అవుతుంది, మొత్తం ఈ ఫోన్లో కూడా రికార్డింగ్ అవుతుంది. వాడు వచ్చినాక ఏం నీతో చేస్తున్నాడు, వాడు నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, వాడు నేను ఇక్కడ టచ్ చేస్తున్నాడు, వాడు ఏదన్నా ఏమంటారు ఇంకా మిస్బిహేవ్ ఏమైనా చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి మనకి వీడియోలో రికార్డ్ అవుతుంది. సో మనకి వన్స్ రికార్డ్ అయ్యింది అనుకో, ఇక వాని దగ్గర నుంచి నీకు పైసలు వచ్చేసినాయి అనుకో, ఇంకా వాడి దగ్గరికి నువ్వు పనికి పోవాల్సిన అవసరమే లేదు. నీకు మంచి జాబ్ నేను చూసి పెడతా ఏదన్నా సరేనా. ఇప్పుడు వాడు వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాడు ఉండేది ఎక్కడ? జూబ్లీ హిల్సా? ఓకే చూద్దాం వాడు ఎప్పుడు వస్తాడో ఏందో ఏం కథనో చూద్దాం. అప్పటిదాకానైతే వెయిట్ చేస్తా. ఎట్లాగో లొకేషన్ పెట్టినావా? లొకేషన్ అయితే పెట్టేసింది. ఇక్కడికి వచ్చినాక ఎట్లాగో ఫోన్ చేస్తాడు ఆడు. సో ఇదే లొకేషన్ అని చెప్పి కన్ఫర్మ్గా వాడికి తెలియదు కాబట్టి లొకేషన్ ఆగిపోగానే ఫోన్ చేస్తాడు ఆడు. ఫోన్ చేసినాక ఇక వాడు వచ్చినాక చూద్దాం. ఇంకా మా లొకేషన్ పెట్టి మనమైతే దగ్గర ఒక 1.5 గంట అయితే అవుతుంది, ఇంకా వస్తలేడు. నువ్వు ఏం చేయంటే ఒక 2 minutes ఆగి ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నాడు ఏంది అని చెప్పేసి ఫోన్ చేయి.
ఫోన్ చేసిన తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడు ఏంది అని చెప్పి చెప్తాడు కదా, అప్పుడు నేను ఇక్కడ ఉండను. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది. ఈ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకో. ఇందులో రికార్డ్ అవుతున్నట్టు వాడికి కనిపించదు. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి. నువ్వేం టెన్షన్ తీసుకోక. వాడు నిన్ను ఇక్కడికి వచ్చి టచ్ చేసినా ఏం చేసేంత సీన్ లేదు. ఆ కెమెరా అనేది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కెమెరా అనేది నా ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది. మొత్తం నేను చూసుకుంటూ ఉంటాను. నీ మీ దగ్గరకు వచ్చి ఇంకా ఎక్కువ మిస్బిహేవ్ చేసినట్టు అనిపిస్తే నేను వచ్చేస్తాను వెంటనే. నేను పైనే ఉంటా. ఈ ఫోన్ జాగ్రత్త పెట్టుకో, ఈ ఫోన్ దాపెట్టుకో, నీ ఫోన్ దాపెట్టుకో. నువ్వైతే ఇప్పుడైతే నాకు ఫోన్ హలో గీత, సార్ ఎక్కడున్నారు సార్? ఒక 5 minutesలో వచ్చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను, దారిలో ఉన్నాను. ఓకే సార్, పైన ఫ్లోర్కి రండి. ఓకే ఓకే సార్. ఏ ఫ్లోర్ కన్నా వస్తాడమ్మా ఆయన? పైన ఫ్లోర్ అంటున్నావు. ఇక్కడ బిల్డింగ్లు చాలా ఉంటాయి. నువ్వు ఏం చేయ తెలుసా? పోయి కింద నిలబడు. ఎందుకంటే లొకేషన్ అక్కడ ఆగిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, పక్క బిల్డింగ్ ఉంది. ఆయన ఏ బిల్డింగ్ దగ్గర ఆగుతాడు పేరు తెలియదు, ఏం తెలియదు. కాబట్టి కింద ఆగుతాడు కదా, నువ్వు వెళ్ళి తీసుకొని రా. సరేనా? నేను పైన ఉంటా. సరేనా? గీత, సార్ ఇదేనా రూము? ఇదేనా మీ ఫ్రెండ్ రూము? అవును సార్. వావ్, చాలా బాగుంది. సరే ఏంటి మరి? బెడ్ కూడా ఉంది ఇక్కడ. బెడ్ కూడా ఉంది కదా? అవును సార్. ఏంటి మరి లేటు? ఇదంతా కంటే ఫస్ట్ నేను మీతో మాట్లాడాలి సార్. ఏం మాట్లాడతా గీత? ఫస్ట్ క్లారిటీ కావాలి కదా సార్. మాట్లాడుకున్న తర్వాతకి ఏమన్నా చేద్దాం. ఏంటి చెప్పు. ఫస్ట్ మాట్లాడుకుందాం సార్. మనం మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? చెప్పు గీత. ఫస్ట్ మనం ఒక క్లారిటీకి రావాలి సార్. క్లారిటీకి వచ్చిన తర్వాతకి నేను ఇన్వాల్వ్ అవ్వదు నేను తర్వాత చెప్తాను మీకు. చెప్పు ఏంటి క్లారిటీ? ఫస్ట్ నాకు మనీ కొట్టండి సార్. మనీ కొట్టిన తర్వాత నేను ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతాను. చెప్పాను కదా ముందు, మనం అనుకున్న పని ఉంది. నాకు మీ మీద నమ్మకం లేదు సార్. తర్వాతకి కూడా మీరు కొట్టారు నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. మరి నీ మీద నమ్ముకున్నాక ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? నేను ఎక్కడికి వెళ్తాను సార్? మీరు ఆల్రెడీ డోర్ లాక్ చేశారు కదా. అవును, ఎక్కడికి ఏమి వెళ్ళాను. ఫస్ట్ నాకు మనీ కొట్టండి సార్. నేను అవన్నీ కథలు వదిలే, ముందు నేను అన్నదే పని అవ్వను. నాకు ఫస్ట్ మనీ కొడితేనే నేను ఇన్వాల్వ్ అవుతాను సార్, లేదంటే లేదు. అలా కొట్టున్నా. అలా ఎలా కొడుతున్నావు? నా మీద నమ్మకం లేదు, నీ మీద నమ్ముకున్నాక ఎలా ఉంటుంది? నాకు అయితే మీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు సార్. నాకు ఫస్ట్ మనీ కావాలి. మనీ కొడితేనే నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను అనుకున్న పని అవుతేనే మీకు మనీ కొడతాను. నాతో కంట అవ్వడం చెప్పాను సార్. మీరు ఎందుకు సార్ ఎట్లా చేస్తున్నారు? మీ వైఫ్ ఉంది కదా మీకు. చెప్పాను కదా గీత, దాని గొడవ దాని ఇలాంటి అమాయకులను పట్టుకొని, పల్లెటూరు అమ్మాయిలను పట్టుకొని ఇలా చేసేందుకు మీకు కొంచెం అని అనిపించలేదా సార్? అవన్నీ కథలు అవన్నీ నాకు తెలుసు. అవన్నీ వదిలేనా? నీకు ఏం చెప్పాను? నా మనీ నాకు ఇవ్వండి సార్ ఫస్ట్. నువ్వు నచ్చావని అడుగుతున్నాను. నేను ఒకసారి కదా అడిగింది, నేను ఇస్తానంటున్నాను కదా. నువ్వు నాకు ఫస్ట్ నాకు మనీ కొట్టండి సార్. మనీ కొడితేనే నేను ఇన్వాల్వ్ అవుతాను చెప్తాను. ముందు మనీ కొట్టండి సార్. నా మనీ నాకు కొట్టండి. నేను అనుకున్న పని అవుతుంది, నీకు మనీ కొడతాను. అది నువ్వు కూడా అర్థం చేసుకో కదా. నీ ఎంత తక్కువ చేస్తున్నాను నేను? ఒకసారే కదా నేను అడిగింది. అది మా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. నువ్వు కూడా నన్ను అలా చేస్తావు, నేను నమ్మినందుకు కదా. నీకు ఏం కావాలి చెప్పు. నాకేమొద్దు సార్. నా మనీ నాకు ఇవ్వండి చాలు. ఇస్తానంటున్నాను కదా. అప్పుడు ఎందుకు తీసుకొచ్చాను ఎక్కడికి చెప్పు. నువ్వు అన్నా కదా తీసుకొచ్చేవాడికి. సార్ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, డాడీకి హెల్త్ బాగాలేదు అన్నాక కూడా మీకు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. గీత, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఎందుకు తీసుకొచ్చిందా? ఏమొద్దు సార్. నా మనీ నాకు ఇవ్వండి ఫస్ట్. ఇస్తాను. నీకు ఏమేం కావాలి చెప్పు. షాపింగ్ చేయించాలా? ఏం అవసరం లేదు. నా మనీ నాకు ఇవ్వండి. నా టూ మంత్స్ శాలరీ నాకు ఇవ్వండి చాలు. నీకు ఇస్తానని చెప్పాను కదా గీత. నీకు ఏం కావాలి? షాపింగ్ నాకు ఇప్పుడు ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడండి. ఎలా మాట? ఫస్ట్ మనీ ఇవ్వండి సార్. నాకు మనీ ఇవ్వండి సార్. అర్థం చేసుకో. నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకో. దా ఒకసారి మనీ ఇవ్వండి సార్. ఫస్ట్ మనీ కొట్టిన తర్వాతకే నేను ఏమన్నా మాట్లాడాలి. ఏమన్నా అలాగే నేను చెప్పి నేను ఏమన్నావు? నేను ఎందుకు తీసుకొచ్చానని అడిగే గోల్డ్ బిజినెస్ పని అంతా చూసుకున్నా ఆఫీస్కి రమ్మన్నాడు. నువ్వు ఓకే అంటేనే కదా నేను వచ్చాను అడిగే.
ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాం కదా సార్. ఇస్తానన్నాను కదా, నువ్వు అలా ఇష్టపడితే ఓకే అన్నా కదా. ఓకే ఫస్ట్ అన్నప్పుడు మీ మీద నాకు చేయకుండా నమ్మకం లేదు సార్. ఫస్ట్ మనీ కొట్టిన తర్వాతనే నేను అనుకున్నా. నా మీద నమ్మకం లేకపోతే నీ మీద నమ్మకం ఎలా ఉంటుంది నాకు? ఈ డబ్బులు తెప్పించి పారిపోతే నువ్వు నేను ఎక్కడ ఏం చేయలేదు. నేను అలా ఏం పాడుకోను కదా సార్. ఆ? ఆ. మీరే ఇంకా మనీ కొట్టకుండా వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు అట్లా చేయలేదు. రా చెప్తాను. ఏం అవసరం లేదు సార్, ఇస్తాను మనీ కదా. కొట్టండి నాకు. ముందు నేను అనుకుంటా పని అవునాయి, నీకు కొడతాను మనీ. మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు సార్. టూ మచ్ ఏం కదా, దేనికి టూ మచ్? అసలు ఒక అమ్మాయిని ఇట్లా హెరాస్ చేయడమే తప్పు అసలు. అవన్నీ కథలు చెప్పను, అవన్నీ వదిలే. నువ్వు నచ్చేవనే కదా నిన్ను అడుగుతున్నాను. మీరు ఇట్లా చేస్తే మాత్రం నేను పిఎస్లో కంప్లైంట్ ఇస్తాను సార్. చెప్తున్నా సీరియస్గా. ఎవరిని పెడతావు కంప్లైంట్? నీ పైన పెడతాను సార్, ఇట్లా హెరాస్ చేస్తున్నారని చెప్పి. నేను పెడతాను. మా ఇంట్లో బంగారం పట్టుకుపోయింది అని చెప్పేసి ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి నా మీద ఎలా రౌస్ అవుతుందని నేను చెప్తాను. 15 ఇట్లా రోజులు అమాయకుల మీద మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు రోజులు సార్. పెట్టి కనపడతలేదు నువ్వు, ఎక్కడికి వెళ్ళివో ఏంటి అని చెప్పేసి నేను పెడతాను. నాకు తెలీదా కంప్లైంట్ పెట్టడం? ఇట్లా మీరు చేస్తున్నది అయితే చాలా తప్పు సార్. నేను ఎంత చెప్తున్నా కదా సీరియస్గా. అవన్నీ కథలు చెప్పుకో, పెట్టుకో. ఎక్కడ పెడతావు పెట్టుకో కంప్లైంట్. కంప్లైంట్ అలా పెడతావు, నేను పెడతాను నీ మీద. చాలా టూ మచ్ మాట్లాడుతున్నారు సార్. సీరియస్ చెప్తున్నారు చాలా. ఏ టూ మచ్? ఇది మీరే టూ మచ్ చేస్తున్నారు సార్. టూ మచ్ ఏం కాదు ఇది. నా మనీ తీసుకొని మీరే ఇంకా రుబాబ్గా మాట్లాడుతున్నారు. ఎన్ని కథలు నడవు, నేను అన్న మీద అవ్వాలంతే. ఇంకా నాకు వస్తావా రావా నువ్వు? ఏంది కథలేంది అసలు? నేను రాను సార్, ఆ? రాను నేను. రా. నీకు చెప్పాను కదా గీత, మళ్ళీ మళ్ళీ అలా అడుగుతావు ఏంటి? మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, డాడీకి హెల్త్ బాగాలేదన్న నా మనీ నాకు ఇవ్వడానికి మీకు ఎందుకు అంత ఏం కావాలో చేస్తానన్నా నేను. అవసరం లేదు, నా మనీ నాకు ఇవ్వండి సార్. నేను ఎట్లా కనిపిస్తున్నాను మీకు? నువ్వంటే నాకు ఇష్టం. అవసరం లేదు ఇలాంటివి. ఇంకా మీ వైఫ్ ఉంది కదా, మీ వైఫ్ తోటి పెట్టుకోండి అవన్నీ. గీత అవన్నీ అది పట్టించుకో. అవసరం లేదు సార్, నా మనీ నాకు కావాలి. నా మనీ నేను చేసుకున్న పైసలు నాకు ఇవ్వండి. నీకు ఏది కలితే చేస్తా. నాకు అవన్నీ అవసరం లేదు, నా మనీ నాకు ఇవ్వండి. సరే నాకేం కావాలని అడుగుతున్నారో నా సాలరీ నాకు ఇవ్వండి. చెప్పేది అర్థం చేసుకో. వినండి సార్, నేను వినను. విను, నేను చెప్పేది